హలో అండి. దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో నేను వచ్చేసి ఇక్కడ సెమీ అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి శారీ. సో ఈ శారీ నేను 2.5 మీటర్స్ అయితే కట్ చేసుకుని ముందే పెట్టుకున్నాను. సో ఇలా 2 మడతలు వేసిన తర్వాత ఇలా చివర ఒక కోణం పట్టుకుని ఇలా ట్రయాంగిల్‌లా అయితే మీరు ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో ఓపెన్స్ అనేవి ఇటు పక్కకు ఉండేలాగా చూసుకోండి. నడుం భాగాన్ని ముందు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకిక్కడ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 33 అండి. సో 33కి నేను ఖర్చుతో పాటు 3 ఇంచెస్ కలిపి 36 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. సో 36 ఇంచెస్ని మనం 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది కదండి. ఇక్కడ మనం క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసాం కాబట్టి టేప్ని కూడా 4 ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ వస్తుంది. నడుం భాగాన్ని కొలుచుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ 9 ఇంచెస్ని ఒకసారి ఇలా సమానంగా టేప్తో పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను. సో 2 వైపులా సమానంగా ఇలా చూసుకొని పెట్టుకుని ఇక్కడ మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి 9 ఇంచెస్కి. సో ఇప్పుడు మనం అంబ్రెల్లా టేప్ని మనం ఇలా పెట్టి చూస్తే మనం మార్కింగ్ చేసుకుంది 12 ఇంచుల దగ్గరకు వచ్చింది కదండి. సో 1 ఇంచ్ మనం పైకి పెట్టుకుని అంటే 11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా టేప్ని రౌండ్గా తిప్పుతూ మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కొలిచి చూస్తే మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ముందు మీరు 9 ఇంచెస్ని కొలుచుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ పైకి పెట్టుకుని రౌండ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా 9 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అంబ్రెల్లా కట్కి కింద రౌండ్ ఎలా అయితే తీస్తామో వేస్ట్ దగ్గర కూడా మనం రౌండ్ అనేది తీసుకోవాలండి. సో అప్పుడే మనకి అంబ్రెల్లా కట్ అనేది కింద సమానంగా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మనం అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసుకోవాలండి. ఎక్కడైతే మనం నడుం భాగాన్ని కొలుచుకున్నామో మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి టేప్తో మనం డ్రెస్ యొక్క పొడవుని కొలుచుకోవాల్సి ఉంటుంది. సో ఈ డ్రెస్ పొడవు వచ్చేసి నాకు 32 ఇంచెస్ అండి. సో నేను ఖర్చుతో కలిపి 33 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను టేప్ ఒక్కచోటే పెట్టట్లేదు. నేను కింద ఎక్కడైతే మార్కింగ్ చేస్తున్నానో టేప్ని దానికి ఎదురుగా పెట్టుకుంటూ అలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇలా కొలుచుకోండి. మీరు టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అది పైన ఒకే చోట పెట్టి కింద అడ్జస్ట్ చేయడం వల్ల మనకి షేప్ సరిగ్గా రాదండి. పై భాగంలోనూ కింద భాగంలోనూ కూడా టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఇలా మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది సరిగ్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని నీట్గా సిజర్తో ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పీస్ని ఓపెన్ చేసి చూస్తే చూడడానికి ఇలా ఉంటుందండి. సో మనకి 2 పీసులు వస్తాయి, ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనం లోపల లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవడానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే పొడవు తీసుకున్నామో దాని మీద 1 ఇంచ్ మనం తగ్గించుకుని ఇలా కొలుచుకుని సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా 4 మడతల కింద వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నడుం భాగాన్ని ఎంతైతే కొలుచుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్కి, సో అంతే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే ఇచ్చేసుకోండి. కింద కూడా ఇలా క్రాస్ లైన్ అయితే ఇచ్చేసుకోండి. మనకు ఆ షేప్ అనేది వస్తుంది. సో లైనింగ్ అనేది మనం అంబ్రెల్లా షేప్లో కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అడ్జస్టబుల్గా. సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి లైనింగ్ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి అటాచ్ అయి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకుంటే 2 పీసెస్ అనేవి మనకి డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం మనం బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. కాకపోతే మనం షోల్డర్ లెంత్ని ఇక్కడ మనం పెంచాల్సి ఉంటుంది. బ్లౌజ్కి అయితే మనకి ఫ్రంట్ షేప్ వస్తుంది కాబట్టి 5.5 ఇంచ్ పెడతాము. బట్ ఇక్కడ డ్రెస్కి అలా రాదు కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు మనం వేస్ట్ దగ్గర మనం 33 ఇంచెస్ కాబట్టి దాన్ని 4 ఫోల్డింగ్ చేస్తే మనకి 2 పాయింట్స్ ఎంతో వస్తుంది. సో దానికి నేను ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. అండ్ టక్స్ కోసం 1 ఇంచ్ అండ్ ఖర్చు కోసం 3 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్కి
అలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నానండి. అండ్ దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్‌ని ఒకేసారి కట్ చేసేసాను. ఇది మనకి సేమ్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఫ్రంట్ షేప్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి 2 ఒకేసారి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు డ్రెస్‌కి. ఇక్కడ నేను డాట్స్ పెట్టుకోవాలి కదా! సో, దానికోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం క్రాస్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనకక్కడ దిగిపోనట్టు ఉంటుంది సైడ్స్‌లో వేస్ట్ దగ్గర. సో, అలా రాకుండా ఇక్కడ క్రాస్ అనేది తీసుకుంటాము. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి నేను నెక్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. సో, నేను డ్రా చేసేసుకుని దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి చాలా నీట్‌గా వచ్చేస్తుంది ఈ విధంగా మనకి. అండ్ ఈ 2 లైనింగ్స్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని క్లాత్‌ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్స్‌ని కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కాబట్టి ఇది అంత డీటెయిల్డ్‌గా పెట్టట్లేదండి. ఓన్లీ అంబ్రెల్లా కట్ మాత్రమే డీటెయిల్డ్‌గా పెట్టాను. మీకు తెలియాలి కాబట్టి. మిగతావన్నీ మీరు చూసే ఉంటారు కదా! సో, హ్యాండ్స్‌ని కూడా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం. మనం ముందు లైనింగ్స్‌ని అటాచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే నెక్‌ని మనం స్టిచ్ చేసుకోవాలి. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా పెట్టుకుని బాబీ పిన్స్‌తో సెక్యూర్ చేసుకోండి. మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. సో, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్ షేప్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏవైతే పిన్స్ పెట్టుకున్నామో అవి రిమూవ్ చేసేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలాగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్ షేప్ అంతా కూడా మనకి రౌండ్ బాగా తిరగడానికి టక్స్ పెట్టేసుకోండి ఈ విధంగా. టక్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుని నెక్ షేపు ఏ విధంగా అయితే ఇచ్చామో దాన్ని ఒకసారి నీట్గా సర్దుకోండి. మనకి లైనింగ్ పూర్తిగా వెనక భాగానికి ఉండేటట్టుగా చూసుకుని మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే కోణం సరిగ్గా రాదండి. మనం కోణాల దగ్గర కొంచెం టక్స్ అనేవి లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే మనకి సరిగ్గా వస్తుంది. చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. మనం ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్‌లో మనకి నెక్ అయితే వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. నెక్ నిలబడడానికి ఈ క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి. కుట్టు నెంబర్ వచ్చేసి కొంచెం పెద్దది పెట్టుకోండి. పెట్టుకుని ఇలా లైనింగ్‌ని అటాచ్ చేసేసుకోండి. ఈ విధంగా లైనింగ్‌ని అటాచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఖర్చు మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం టక్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండీ! టేప్‌ని ఇలా తీసుకొని 4 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం పైకి 4 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకోండి. పైకి 4 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోండి. సేమ్ అలానే రెండో డాట్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని కూడా నేను సేమ్ అలానే స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు 2 కూడా ఇలా ఒకదానికొకటి ఎదురెదురుగా ఇలా పెట్టుకుని మనం భుజాలనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా మీకు హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే క్లాత్‌లు అలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత భుజాలనేవి ఇలా కలిపేసుకోవాలి. భుజాలు 2 కూడా ఇలా 2 సార్లు డబల్ స్టిచ్ వేసి కలిపేసుకోండి. భుజాలు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ముందు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నా వీడియోస్ చూసుంటే నేను ప్రతి దాంట్లో హ్యాండ్‌ని ఈ విధంగానే జాయింట్ చేస్తాను. ముందు కింద మనం ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుని ఆ తర్వాత నేను ఇలా రివర్స్ చేసి కింద ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. సో, సింపుల్‌గా అయిపోతుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు మిగతా లైనింగ్‌ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్‌కి కింద కుచ్చులు పెడదాం అనుకున్నాను. దానికోసం క్లాత్‌ని అయితే 3 ఇంచెస్‌కి ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత క్లాత్‌ని ఇలా ముందు ఒక సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే కుచ్చుల కోసం రెడీ చేసుకున్నామో ఈ క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ ఎలా అయితే స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటామో సేమ్ అలానే దీన్ని కూడా మొత్తం నేను ఇలా క్లాత్‌ని జాయిన్ చేసేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసుకోవాలి.
ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని నేను రివర్స్ చేసుకుంటున్నానండి పిన్తో. సో ఇప్పుడు క్లాత్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా ముందు మనం కుచ్చులు పెట్టుకొని రెడీ చేసేసుకుంటే మనకి ఒక లేస్ ఎలా అయితే రెడీ అవుతుందో అలా ఉంటుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లాత్ని కూడా మనం 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా మొత్తం నేను క్లాత్కి కుచ్చులు అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను హ్యాండ్కి కుచ్చుల్ని అటాచ్ చేసుకుంటాను. ఏ పక్క కుచ్చులు అనేవి బాగున్నావో అటు సైడ్ నేను చూసుకొని దాని మీద హ్యాండ్ క్లాత్ని ఇలా పెట్టుకుంటాను. అంచు దగ్గర నుంచి మనం ఇలా కుచ్చుల్ని నీట్గా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, చివరికి స్టిచ్ పడాలి, మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ని రెడీ చేసేసుకున్నానండి. చూడండి, హ్యాండ్ చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటాను హ్యాండ్స్ని. సో హ్యాండ్ అనేది మీకు తెలుసు కదా, ముందు మనం కుట్టిన బాడీ పార్ట్కి సరిపోతుందో లేదో చూసుకోండి. ఇలాగా చూసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా నేను హ్యాండ్ని ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటాను. తర్వాత నేను అదే కుట్టు మీద డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను. సో దట్ మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా హ్యాండ్ని అటాచ్ చేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. 2 హ్యాండ్స్ని నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక సైడ్ దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో మనం దీన్ని ఒక సైడ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ అయితే ఇలా ముందు మరగేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఖర్చులు అనేవి మనకి ఓవర్లాక్ చేయకపోయినా మనకి నీట్గా ఉంటాయి. సో ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. అదే బాడీ పార్ట్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం అంబ్రెల్లా ఏదైతే దాన్ని మనం ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ట్ దగ్గర ఏదైతే కొలుచుకున్నామో దాన్ని చివర్లో ఇలా పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడే లైనింగ్ని కూడా దీనికి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 2 ఒకేసారి అయిపోతాయండి. ఇక్కడ అంబ్రెల్లాకి ఫ్రిల్స్ అనేవి పెట్టాం కాబట్టి స్ట్రైట్ కుట్ అనేది వేసుకుంటాం కదా, సో మనకి ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 కూడా ఒకేసారి అటాచ్ అయితే చేసేస్తున్నాను. ఇలా లైనింగ్ని తీసుకొని ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి, దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలండి. సో వేస్ట్ మీరు ఏదైతే కొలుచుకుంటారో అక్కడి నుంచి అటాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను 2 కూడా అంటే 3 కలుపుతూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా మొత్తం మనం అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసాము. ఈ విధంగా మనం అన్నీ కూడా ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. 2 ఒకేసారి మనకి జాయింట్ అయిపోతాయి. ఇప్పుడు మనం పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ మనకి సరిగ్గా నిలబడడానికి ఇలా పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటామండి. ఈ స్టిచ్ మీరు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, మీ ఇష్టం అండి. నేనైతే వేస్తున్నాను. నేను అన్నిటికీ వేస్తానండి స్టిచ్. సో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రెస్ అనేది కలిపేసుకోవాలండి. ఇక్కడ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం వేరే సైడ్ నుంచి డ్రెస్ని కలిపేసుకుంటే మనకి డ్రెస్ అనేది పూర్తయిపోతుంది. సో ఫస్ట్ మనం మరగేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాము. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దాన్ని తిరగేసుకుని ఇప్పుడు టేప్ తీసుకొని మనం హ్యాండ్స్ రౌండ్ అండ్ చంక రౌండ్ ఎంతైతే కొలుచుకున్నామో టేప్తో అవన్నీ కూడా ఇక్కడ అవన్నీ చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకోవాలండి. ప్రతిదీ కూడా మీరు కొలుచుకుని ఒక స్టిచ్ అనేది లాగేసుకుంటే ఆ తర్వాత మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేస్ట్ మెజర్మెంట్ కూడా చూసుకుని స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు నడుము భాగం దాకా వచ్చిన తర్వాత ఇక్కడ లైనింగ్ అనేది పక్కకు గెంటుకుని లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని తీసుకుని జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా నేను జాయిన్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద అండ్ అలాగే పైన కూడా నేను ఇలా సైడ్కి పెట్టుకున్నాను. లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఇలా చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, సో ఆ స్టిచ్ వేస్తాం కదండి దాని సైడ్న. సో మెయిన్ స్టిచ్ పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటాం కాబట్టి ఆ స్టిచ్ వేసేటప్పుడు ఇలా వేస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బయటకు తీసుకుని ఒక స్టిచ్ అనేది దాని మీద వేసేసుకోవాలి.
ఈ విధంగా వేయడం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపి ఉన్నట్టుగా ఉండవండి. 2 విడివిడిగా ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా చివరికి స్టిచ్ వేసుకున్న తర్వాత నేను లైనింగ్ని ఇలా మడత వేసుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేనైతే జిగ్జాగ్ చేయిస్తాను. ఇక్కడ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. నేను ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసేసుకుని డ్రెస్ని అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఇది సెమీ అంబ్రెల్లా, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సెమీ అంబ్రెల్లా అంటే హాఫ్ కట్ అండి. సారీ అంతా దీనికి పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత బాగుందో. వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నాకు సాధ్యమైనంత మట్టుకు నేను స్టిచ్చింగ్ అనేది మీకు చూపించాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.